యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మైలేజ్ ఇచ్చే కార్నైతే సేల్కి అయితే తెచ్చానన్న. మైలేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ 26-27 మైలేజ్ అయితే ఈ కార్ అయితే ఇస్తుందన్న. మీకు ఏ కారు కూడా ఇంత మైలేజ్ అయితే ఇయ్యది. అండ్ ఈ కార్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ ధరలో అమ్మకానికి అయితే వచ్చిందన్న. ప్రీమియం కండిషన్లో అయితే ఉంది, నీట్గా అయితే ఉంది వెహికల్ వచ్చేసరికి. కార్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేస్తానన్న. ఇది వచ్చేసరికి ప్రైస్ డ్రాప్ చేసి ఓనర్ అయితే సేల్కి అయితే మళ్ళీ పెట్టాడు. సో రీపోస్ట్ అయితే అనొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ అమ్మకానికి ఉన్నట్లయితే, అదే సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న, మనం అమ్మి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి నిషాన్ సన్నీ అన్న. కార్ వచ్చేసరికి నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. నిషాన్లో సన్నీ ఎక్స్వి అనే వేరియంట్ బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అయితే ఉంది. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, అలాంటి కండిషన్లో అయితే ఉంది వెహికల్ వచ్చేసరికి. అండ్ వెహికల్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ యూజ్ చేసిన వెహికల్ అన్న, అందుకే ఇంత నీట్ కండిషన్లో అయితే ఉంది. టైంకి మంచి సర్వీసింగ్స్ అయితే చేపించడం జరిగిందని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇక ముఖ్యంగా ఈ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2012 మోడల్ కార్ అన్న, 2012 మోడల్ కారు. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ సీల్ టైర్స్ అయితే ఉన్నాయన్న, కొత్త టైర్లు అయితే రీసెంట్గానే వేపించడం జరిగింది. ఇది వచ్చేసరికి డీజిల్ వేరియంట్ బండి అన్న. బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అవుతుంది. అండ్ డీజిల్ వేరియంట్లో 27+ మైలేజ్ అంటే మామూలు విషయం కాదు. అండ్ మీరు మైలేజ్ టెస్ట్ చేసి కూడా వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఇక నీట్ ఇంటీరియర్ అయితే ఉందన్న. బండికి అన్ని పార్ట్స్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఏసీ, మ్యూజిక్ సిస్టము అన్ని వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి. ఒక సిల్ ఇంజన్ అయితే ఉందన్న. మీరు పర్ఫెక్ట్గా మెకానిక్తోని చెక్ చేసి అయినా కూడా తీసుకోవచ్చు, అలాంటి వెహికల్ అన్న. ప్రీమియం లుక్ ఇస్తుందన్న మీకు వచ్చేసరికి తక్కువ బడ్జెట్లో. ఇక ముఖ్యంగా పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇష్యూ అయితే రాదు. అండ్ ఇంకా పేపర్స్ వ్యాలిడిటీగా ఇంకా పేపర్స్ ఉంది అన్న. ఇక ఈ కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సెట్ అయ్యే కార్స్ మన ఛానల్లో అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి. ఇక ఈ కార్ ధర ఓనరు 2,53,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చరికి ఓనరు 2,53,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. ధర మాట్లాడుకున్నట్లయితే తగ్గిస్తాడన్న. డెఫినెట్గా మీరు ధర అయితే మాట్లాడుకోవచ్చు. ఇక ఈ బండి ప్రజెంట్ లొకేషన్ వచ్చరికి చౌటుప్పల్ ఏరియాలో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న, తెలంగాణ స్టేట్లో. వెహికల్ ప్రజెంట్ లొకేషన్ వచ్చరికి చౌటుప్పల్ ఏరియా, తెలంగాణ స్టేట్. మీకు నెక్స్ట్ ఏ ఏరియాలో ఏ మోడల్ కార్లు కావాలో, ఎంత ధరలు కావాలో కామెంట్ అయితే చేసేయండి, నేను ఖచ్చితంగా తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఈ కార్, అదే ఈ నిషాన్ కార్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ అయితే ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ ఉండదన్న, ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. మీరు ఓనర్కి కాంటాక్ట్ అయినట్లయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాడన్న. చాలా మంచి మైలేజ్ ఇచ్చే బండి అనే చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ కార్ సోల్డ్ అవుట్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది, అది గమనించగలరన్న. తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సెట్ అయ్యే అండ్ ప్రీమియం సెగ్మెంట్ కార్స్ చూసి తీసుకున్నారనుకున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.